10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు మంత్రి సీతక్క. కామారెడ్డి జిల్లా దోమకొండ కేంద్రంలో పర్యటించిన మంత్రి సీతక్క రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004-2014 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. తెలుసు, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రేషన్ కార్డులు అనేది ఒకప్పుడు మరి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలోనే దాదాపుగా 2014 వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో షబ్బీర్ అలీ లాంటి పెద్దలు ఉండి పేదవాళ్ళ కోసం అత్యధికంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి ఇన్నేళ్ల తర్వాత మళ్ళా మన సీఎం గారు మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళా అత్యధికంగా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, రేషన్ కార్డు అనేది ఎంత అవసరం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే రేషన్ కావాలి, బియ్యం తెచ్చుకోవాలంటే రేషన్ కార్డు కావాలి, లేదా ఏదన్నా పెన్షన్స్ ఇట్లా పెట్టుకోవాలంటే రేషన్ కార్డు కావాలి. అన్నిటికీ ప్రతి దానికి కూడా రేషన్ కార్డు ఎంతో ఇంపార్టెంట్. అదే కాకుండా ఈరోజు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పెద్దవాళ్ళే, ఉన్నత కుటుంబాలు, డబ్బున్నోళ్ళే 40-50 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కొని సన్న బియ్యం తినగలుగుతున్నారు. మా పేదింటి బిడ్డలు తినాలి కదా అని ఈరోజు సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల మీద మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున